హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. ఇది వచ్చేసి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అనే చెప్పుకోవచ్చు. నేను లాస్ట్ వీడియో ఒకటి పెట్టాను, భీమా నుంచి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అని చెప్పేసి. సో అది ఈరోజు రిసీవ్ చేసుకున్నాను అనమాట. అంటే ఫిబ్రవరి 14th రిసీవ్ చేసుకున్నాను అండ్ ట్రీటెడ్ యాజ్ ఏ వ్యాలంటైన్స్ గిఫ్ట్ అనమాట. సెల్ఫ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు మా వారైతే ఇవ్వలేదు, నేనైతే పర్చేస్ చేసుకున్నాను. అది ఈరోజు రిసీవ్ చేసుకోవటం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈరోజు అయితే నేను రిసీవ్ చేసుకున్నాక దాన్ని అన్రాప్ చేస్తున్నాను. అదట్టు దాన్ని వీడియో కూడా తీస్తున్నాను. ఎందుకంటే మనము గోల్డ్ని ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు కొంచెం వీడియో తీసుకొని పెట్టుకుంటే మంచిదన్నమాట. మనకి ఒక ప్రూఫ్ లాగా ఉపయోగపడుతుంది. దట్టు వాళ్ళు ఆ ప్యాకేజ్ మీద ఒక స్టిక్కర్ అంటించారండి, మీరు ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసి పెట్టుకోండి అని చెప్పేసి. సో అందుకని నేనైతే వీడియో తీసి పెట్టుకున్నాను. అండ్ ఐ రిసీవ్డ్ ద పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అనమాట. దాంట్లో వేలెత్తి చూపడానికి అసలు ఇదే లేదు. సో అది నేను ఇప్పుడు అన్రాప్ చేస్తున్నాను. బట్ అసలు ఎంత కష్టం అనిపించిందంటే అంత కష్టం అనిపించిందండి. ఈ భీమా వాళ్ళు అంత టైట్ ప్యాకేజింగ్ అండ్ సెక్యూర్గా చేసి పంపించారు. లాస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు ఒక రెడ్ కలర్ బాక్స్లో పంపించారు. బట్ ఈ కలర్ నాకు అసలు నచ్చలేదు. ఓపెన్ చేసినప్పుడు కొంచెం అప్సెట్ అనే అనిపించింది. బట్ మనకి బాక్స్ మెయిన్ కాదు కదా, దాంట్లో ఉన్న ప్రోడక్ట్ కాబట్టి టేక్ ఇట్ ఈజీ అని చెప్పేసి ఓపెన్ చేసేసాను. సో యాజ్ యూజువల్ నేనైతే ప్యూరిటీ చెక్ చేసి దాని వెయిట్ చెక్ చేసిన తర్వాత అంత పర్ఫెక్ట్ అంటే నేను ఈ బాక్స్ అయితే పడేస్తానండి, ఇంట్లో అయితే ఉంచుకోను. ఎందుకంటే నచ్చని ప్రోడక్ట్ కదా బాక్స్. సో అందుకని అనమాట. సో ఇది వచ్చేసి బాక్స్ మీద భీమా అని చెప్పేసి వాళ్ళ లోగో అయితే ఉంది. ప్రజెంట్ అసలు గోల్డ్ కాస్ట్ అసలు ఎంత పెరిగిపోతుందంటే అంత పెరిగిపోతుందండి. ఫిబ్రవరి 14th కూడా భీమా వాళ్ళు విఏ లేకుండా మనము గోల్డ్ ఆర్నమెంట్స్ పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆఫర్ అయితే పెట్టారు. అది లైవ్లో ఉంది. ఇన్ కేస్ మీరు ఈరోజు కనుక ఒక 12కి ముందే ఈ వీడియో కనుక లైవ్ అయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, ఇన్ కేస్ మీ దగ్గర మనీ ఉంటే. అదర్వైజ్ నో ప్రాబ్లం అండి. ఈ ఆఫర్ అనేది ఫ్రీక్వెంట్గా లైవ్ చేస్తారు కాబట్టి మనకి మళ్ళీ డబ్బులు అరేంజ్ చేసుకొని మళ్ళీ లైవ్ అయినప్పుడు మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఇది రిసీవ్ చేసుకున్నాక దీని యొక్క ప్యూరిటీ అండ్ వెయిట్ చెక్ చేద్దామని చెప్పేసి 2 షాప్స్కి అయితే వెళ్ళాను, ఖజానా అండ్ జిఆర్టీ. అండ్ ఖజానాలో అయితే దాని యొక్క వెయిట్ అనేది నేనైతే ఫోటో తీసుకున్నాను, లాస్ట్లో యాడ్ చేస్తాను మీకు ఎంత వెయిట్ ఉంది అని చెప్పేసి. అండ్ ప్యూరిటీ కూడా చెక్ చేసి చెప్పారు. అండ్ నేను ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు మళ్ళీ ఇంకొక డౌట్ వచ్చింది, ఇంకో షాప్కి కూడా వెళ్ళేసి చెక్ చేద్దామని చెప్పేసి జిఆర్టీకి కూడా వెళ్ళాను. బట్ జిఆర్టీలో కూడా సేమ్ వెయిట్ అండ్ కాస్ట్ అయితే వేరియేషన్ వచ్చింది. జిఆర్టీకి ఖజానాకి, ఖజానా వాళ్ళు తక్కువ అమౌంట్కి ఆ గోల్డ్ని వాల్యుయేట్ చేశారు. అండ్ జిఆర్టీ వాళ్ళు కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది వాల్యుయేషన్ చేశారనమాట. నాకు ఖజానాకి జిఆర్టీకి 1000 దాకా వేరియేషన్ వచ్చిందండి. ఇక్కడైతే బిల్ చూపిస్తున్నాను చూడండి, 41,140 రూపీస్కి వచ్చింది. దీని వెయిట్ వచ్చేసి 5.14 గ్రామ్స్ అనమాట. ఆ రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి 7718 అనమాట. నేను పర్చేస్ చేసిన రోజు గోల్డ్ కాస్ట్ ఆ డేట్ వచ్చేసి 7th అనమాట. బట్ లోకల్ మార్కెట్లో కాస్ట్ ఎక్కువే ఉంది. బట్ ఈ భీమా వాళ్ళు ఇంకా 150 రూపీస్ ఆ 200 రూపీస్ తక్కువకే మనకి పెడతారనమాట. అలా నాకు 50,463 కాకుండా నాకు ప్రమోషనల్ ఆఫర్ కింద విఏ తీసేసి 41,120 ఆ చేంజ్కి ఇచ్చేసారనమాట. ఇది వచ్చేసి నేను ఆర్డర్ చేసిన రింగ్. ఎలా ఉందంటే మోడలు చిన్న చిన్న గీతలు డాట్స్ అనమాట, అది మోడల్. కానీ సైజ్ వచ్చేసి నాకు అంటే చిన్న సైజ్ అనిపించిందండి. వెయిట్ పరంగా అయితే నో ప్రాబ్లం, కానీ సైజ్ వచ్చేసి నా చిటికిన వేలు కూడా పట్టలేదండి. అంటే పట్టింది కానీ టైట్ అయిపోయింది. నాకు భయం వేసింది, అది రావడానికి కొంచెం టైం పట్టింది. చిటికిన వేలుకి పట్టడం అయితే అట్లా పట్టింది, మళ్ళీ తీసేటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆగిపోయింది, అంత టైట్ అయ్యింది. సో దీని వెయిట్ వచ్చేసి 5.137 అనమాట. మనకి పేపర్లో అదే బిల్లులో మనకి 5.14 అని చూపించారు. బట్ అట్ లాస్ట్ 5.137 అని ఇక్కడ ప్రజెంట్ కనిపించిన తర్వాత 14 అని చెప్పేసి రౌండ్ ఫిగర్ అయిపోయింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి, 5.14 గ్రామ్స్కి నాకు 41,100 చేంజ్ పడింది కదా. అదే వెయిట్లో నేను ఇంకొక ఆర్నమెంట్ అదే ఖజానాలో చూశానండి, అంటే 4.997 ఆ రేంజ్లో. బట్ దాని యొక్క కాస్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారా 46,700 అనమాట, రౌండ్ ఫిగర్ చేస్తే. ఇక్కడ చూస్తున్నారా విఏ వచ్చేసి 5,400 అంట, జిఎస్టీ 1,300.
సో ఓవరాల్గా 46,000 చేంజ్ పడింది. నేను నా 5 గ్రామ్స్ రింగ్ ఇచ్చేసి ఇది తీసుకుందామా అనుకున్నాను. బట్ ఎంత ఎక్కువైపోయిందో చూడండి, నా బడ్జెట్ మించిపోయింది. రింగ్ ఇచ్చి అక్కడ ఇయర్ రింగ్స్ చూసానమాట. ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకుందాం అనుకున్నాను. బట్ చూడండి ఎంత ఎక్కువైపోయిందో. అందుకని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాను అనమాట.